నాకు ఇష్టమైన స్వీట్ కలకండ, ఇప్పుడే చూశాను అఖండ. కాషాయం ధరించిన మా దేశం చూడు, ఆ త్రిశూలం పట్టుకున్న దైవం చూడు. అసలు డైలాగ్స్ మాత్రం ఒక మిరాకిల్. అసలు ఇలాంటి సినిమా నేను చూస్తాం అనుకోలేదు. బాలయ్య గారు మీకు ముందుగా ఒక హ్యాట్సాప్ సార్. ఫస్ట్ హాఫ్ కొద్ది ఒక 20 మినిట్స్ కొద్దిగా లాగ్ అనిపించింది. మన పెద్ద బాలయ్య ఎంట్రీ అయినాక అసలు గూస్ బంప్స్, అసలు 1 మినిట్ కూడా వేస్ట్ చేయలేదు. ఒక్కొక్కరు అయితే థియేటర్ లో అరుపులు, లేచి ఎగరడాలు, పూనకం వచ్చిందండి. అసలు ఏమి సినిమా ఏంటి అసలు. ఇలాంటి సినిమా తమన్ గారు మీ మ్యూజిక్ మాత్రం హ్యాట్సాప్ సార్. మీలో ఒక తమన్ గారు ఆవేశించి ఈ సినిమా మ్యూజిక్ కొట్టారా, లేదా శివుడు మీలో ప్రత్యక్షమై ఈ మ్యూజిక్ కొట్టారా అర్థం కావట్లేదు. సినిమా మాత్రం ఒక మిరాకిల్. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఇందులో డైలాగ్స్ గాని, ఆ స్టోరీ గాని, అసలు ఒక హీరో బాలకృష్ణ వాళ్ళ తల్లి కోసం మన శివుడు వాళ్ళ అమ్మ చనిపోతే శివుడు వచ్చి ఆమెకు తలకోరి పెడతారండి. సీన్ మాత్రం ఆ స్టోరీకి ఆ సీన్ కి మాత్రం అయితే హ్యాట్సాప్, కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అసలు దేవుడు అంటే ఏంటి, అసలు దేవుడు లేడు అనేవాడు, దేవుడు లేడు అన్నారు పబ్లిక్. అసలు విలన్స్ ఏం చేశారంటే ఒక కుంభమేళలో ఒక వ్యాక్సిన్ కలిపి వాళ్ళకి అందరూ వ్యాక్సిన్ చేస్తే దేవుడు లేడు. అందుకే ఇలా కుంభమేళలో మునిగినప్పుడు దేవుడు రావాలి కదా, మంచి జరగాలి కదా, ఎందుకు జరిగింది అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ బేస్ తీసుకొని విలన్స్ వేరే దేశ వాళ్ళు మీకు దేవుడు లేడు కాబట్టి మీకు ఇది వచ్చేస్తుంది అని చెప్పంటే, ఒక దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడు అంటే ఏంటో ఒక శివ తాండవం, ఆ శివుడు హిమాలయాల్లో ఒక తాండవం చేస్తున్నప్పుడు అసలు ఇందులో ఫస్ట్ గా మన బాలయ్య గారు యాక్టింగ్ అయితే ఒక వేరే లెవెల్. అసలు నిజంగా చెప్తున్నా కదా, ఈ సినిమాకి 600 రూపీస్ తక్కువ అంటున్నారు, ఎక్కువ అంటున్నారు. 1000 రూపాయలు పెట్టినా పర్లేదు ఈ సినిమాకి. ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం అయితే ఆల్రెడీ 500 crores ఖచ్చితంగా వస్తుంది. నైట్ ప్రీమియర్ షో కూడా చూశాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మార్నింగ్ 8 o'clock షో చూశాను. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రతి ఒక్క హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు మాత్రం ఈ సినిమా పక్కా చూడండి. ఈ సినిమా మిస్ అయితే మాత్రం మీకు అది మీ ఇష్టం, వేరే లెవెల్. జాజికాయ సాంగ్ హైలైట్, అసలు వేరే లెవెల్, అసలు సూపర్ సూపర్ డూపర్ హిట్. సినిమా అసలు చూస్తున్నప్పుడల్లా కూడా చాలా గౌరవం వచ్చేసింది అనమాట. చెప్పాలంటే శివరాత్రి దగ్గరలో ఉంది కదా, ఒకవేళ గుళ్ళో ఖాళీ లేకపోతే అఖండ 2 సినిమాకి వచ్చేయండి. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా చూపించారు. అసలు హైందవ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి అనేది పిల్లలకి ఇప్పుడు ఉన్న ఎవరు చెప్పట్లేదు. ఒకసారి బాలయ్య బాబు గారు చెప్తారు కదండి, ఆకాశానికి అంచు కనిపెట్టగలను కానీ మన సనాతన ధర్మం కానీ హైందవ ధర్మం కానీ ఎక్కడి నుంచి పుట్టిందో ఎవరికి అనమాట. చాలా బ్రహ్మాండంగా చూపించారు. సో బీజిఎం కానీ చూస్తున్నప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక్కొక్కసారి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. 2.5 గంటలు అదే హైప్ లో ఉందన్నమాట. ఫైట్ సీన్లు కానీ, అసలు ఎమోషన్ సీన్లు కానీ చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్లారు. అండ్ బాలయ్య బాబు గారు అంటే మనం ఫస్ట్ పార్ట్ 1 చూసుకున్నప్పుడు అయితే అది వేరే లెవెల్లో ఉంటది. సో దానికి కంటిన్యూటీగా ఉంది స్టోరీ. అంటే పార్ట్ 2 అంటే సంబంధం లేకుండా తీస్తారు చాలా సినిమాలు. సో దాని నుంచి తల్లి గాని, కొడుకు గాని, ఆ చిన్నపిల్ల గాని, క్యారెక్టరైజేషన్ గాని బాగా డిజైన్ చేశారు. శివుడు సాంగ్ కూడా చాలా బాగుంటది, బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అనంతపురంలోను, ఒంగోలులోనూ పడతారు, అలానే ఒప్పుకుంటారు. సో ఆ ఫైట్స్ లేకపోతే ఆడియన్స్ కి అది ఉండదు అనమాట, ఆ ఎఫెక్ట్ ఉండదు. సో బాలయ్య బాబు గారి సినిమాకి కొంచెం ఫైట్స్ బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే హెలికాప్టర్ రెక్కకి అండ్ త్రిశూలం పెట్టి తిప్పుతూ ఉంటుంటే అసలు ఎలా కనిపెట్టారు రావు, దిష్టి తీసే సీన్లు కానీ ఇవన్నీ కూడా చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు మామూలుగా లేదు. మొన్న పెండింగ్ వచ్చింది కదా, ఒక 4-5 రోజులు సినిమా ఆగింది కదా. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అది నిజంగా శివుడు ఉన్నాడని నిరూపించింది సినిమా. ఎందుకంటే సినిమాలో కూడా శివుడు లేడు, దేవుడు లేడు అని చెప్తారు కదా. నిజంగా ఐబొమ్మ అనే ఆ వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయ్యారో నిజంగా 5 రోజుల గ్యాప్ లో కనుక తను నిజంగా ఉంటే కనుక ఈ టైంలో ఈ సినిమా ఐబొమ్మలు వేసేసేవాళ్ళు. సో ఉన్నాడు కాబట్టి నిరూపించారు కాబట్టి థియేటర్కి వస్తున్నారు జనం అనమాట. సో అది చిన్న నిదర్శనం నాకు అనిపించింది. ఎందుకంటే అసలు శివుడు ఏంటి, అసలు ఏంటి అనేది నేను మొత్తం రివీల్ చేయడానికి అంత ఇదిగా లేదు. మీరు చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇస్తే చాలా బ్రహ్మాండంగా ఉండేది, హైపే వేరు ఉండేది నిజంగా. 5 కి 5 ఇచ్చేస్తాను, ఎందుకంటే నాకు బాగా నచ్చింది. ఓకే.
సూపర్ ఉంది, మస్ట్ వాచ్ అని చెప్తాం. శివయ్య ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు, బాలయ్య ఫ్యాన్స్ వెళ్ళిపోవచ్చు. సూపర్ అసలు, నో వర్డ్స్ అసలు. శివయ్య గురించి చాలా బాగా ఉంది మూవీ అంతా, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇండియా గురించి అనేది కానీ స్ప్రెడ్ చేశారు, మొత్తం మెసేజ్ అనేది బెస్ట్ మెసేజ్ ఇచ్చారు. మస్ట్ వాచ్ అని చెప్తాం. లేదు బాలయ్య యాక్టింగ్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మస్ట్ వాచ్, అందరూ వచ్చి థియేటర్స్ లో వాచ్ చేయండి. ఆల్ ది బెస్ట్. జై బాలయ్య. ఓవరాల్ గా 5 out of 5. సూపర్, రియల్ గా చెప్పండి. హాయ్, బాలయ్య బాబు, జై బాలయ్య. సినిమాకే వచ్చాను, చూసాను, చాలా బాగుంది. బోయపాటి బాలయ్య కాంబో ఎప్పుడు ఆల్వేస్ హిట్ ఉంటుంది. ఈసారి కూడా మనకు ఖచ్చితంగా హిట్ వచ్చింది. మనకు ఖచ్చితంగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువే ఉంది. యాక్చువల్లీ బాలయ్య బాబు బోయపాటి కాంబో మనం ఎక్స్పెక్ట్ చేసేది మాస్ యాక్షన్, ఇది మోర్ దెన్ ఉంది అనమాట. చాలా బాగుంది, ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ మ్యూజియం బాక్స్ లో బద్దలు కొడతానన్నాడు కానీ మా చెవులు బద్దలు కొట్టాడు. ఖచ్చితంగా చాలా బాగా కొట్టాడు. మనకు ప్రీ క్లైమాక్స్ గానీ క్లైమాక్స్ గానీ మధ్యలో మనకు బాలయ్య బాబు సీన్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా కొట్టాడు. అలాగే ఆది పినిశెట్టి ఇంట్రో గానీ ప్రతిదీ మనకు తమన్ మ్యూజియం దుమ్ములు అయిపోయాడు. బాలయ్య బాబు యాక్టింగ్ ఎలా ఉంది? బాలయ్య బాబు యాక్టింగ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ ఉంటది. మనం అఖండలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి చూసామో దీంట్లో దాని గుర్తింపు పోకుండా దానికంటే ఎక్కువ యాక్ట్ చేసి చూపించాడు. బాలయ్య బాబు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. డైరెక్షన్ ఏమైనా చేంజెస్ ఉన్నాయి అనుకుంటారు? బోయపాటి డైరెక్షన్ అంటే మనం బోయపాటి డైరెక్షన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఏదైతే అనుకుంటామో మనం చాలా మంది అనుకుంటారు ఏంటంటే ప్రతిసారి ఒకే స్టోరీతో వస్తాడు, ఒకే బేస్ లైన్ తో తీస్తాడు అనేది. బట్ దీంట్లో మాత్రం మనకు మన ఏదైతే మన ఇండియా వాళ్ళు మన ఇండియన్స్ మర్చిపోతున్నారో హైందవ దూరం అనేది, దాంట్లో ఆ పాయింట్ తో వచ్చి చాలా మంచిగా తీసాడు. మంచిగా కంటెంట్ ఇచ్చి మంచిగా ఎక్కిస్తున్నాడు కూడా అందరికి. ఇది చూస్తే మనం ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకోవచ్చు. సైంధవ దూరం మనం ఏం మర్చిపోతున్నాం, మనం ఏమి చేస్తే అది పోకుండా ఉంటుంది అనేది చూపించాడు అన్నమాట. అంటే ఇది మాత్రం ఒక బోయపాటి డైరెక్షన్ లో చేంజ్ వచ్చిందని అనుకోవచ్చు ఈ పాయింట్ తో. సాంగ్ ఒకటే ఉంది, అంటే ఒకటంటే మనకు ఒక సాంగ్ ఉంటది, బట్ ప్రతిదీ మనకు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తుంటాయి అన్నమాట. హీరోయిన్ అంటే మనం పర్టికులర్ గా అంటే అది హీరోయిన్ క్యారెక్టర్ అనుకోకూడదు, అది మూవీలో పార్ట్ ఆఫ్ క్యారెక్టర్ తంది. తను పర్టికులర్ గా హీరోయిన్ గా తీసుకొచ్చి చేశారు అనేది ఏం లేదు. బట్ తనకి ఏదైతే ఇచ్చిన క్యారెక్టర్ ఉందో తను మాత్రం న్యాయం చేసింది. ఓవరాల్ గా మూవీ రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను నేను. సూపర్. కానీ మాకు అచ్చేసింది అచ్చంట గోపిలాల్ అచ్చంట బయట ఉంటే కానీ మేము చంపేవాళ్ళము. కానీ తప్పు చేసినాడు అచ్చంట, వారానికి ఎన్నిక చేశాడు. సూపర్ గా ఎదిరిపోయింది. ఆ యక్షులు చేశారు కానీ ఎవరు మొత్తం తెలిసిపోయింది కూడా. కానీ తప్పు చేసినారు. ఈ తప్పు అనేది శివుడు శివతాండము ఆడిస్తున్నాడు. శివతాండము ఒకటి చేయగలడు, ఒక బోయపాటికి చేయగలడు. ఎంత నిదానంగా చేశామంటే కొమ్మును అంత నిదానంగా తీసుకొని వచ్చాడు. బాలయ్య అంటే ఒక అఖండ తాండవమే, ఆయన చేయగలడు. ఎప్పుడు దిప్పుడు బాలయ్య ఒకడే, బాలయ్య ఒకడే. ఇంటర్వెల్ సీన్ సూపర్ చేశాడన్నా. కానీ రూమర్స్ దాంట్లో అయిపోయినాము. సినిమాలో ఒకటి చేయలేరు కూడా, ఒక బాలయ్యకే సాధ్యము. అది ఒక బాలయ్య చేయాలి. ఎప్పుడు దిప్పుడే బాలయ్య ఒకడే. అంత రూమర్సే. కానీ బ్యాక్గ్రౌండ్ చేసింది ఇప్పుడు చెప్పరు అభిమానులు, కానీ బాలయ్య కూడా చెప్పడు. చేసింది తెచ్చిపోయింది కూడా. కానీ నిదానంగా అడుగేసి ఎక్కడ తొక్కేస్తాడు కానీ బయట పడ్డు.